సింహాచలం నా భర్తని జైల్లో పెట్టాడన్నా. ఆ సంగతి నాకు వదిలే, ముందు నువ్వు సంగతి తిను. నా భర్త బెయిలిస్తే బయటికి రానంటున్నాడు, జైల్లోనే చస్తానంటున్నాడు. ఏమా, ముందు తిని మాట్లాడొచ్చుగా. అన్నయ్య, ఈ ఇంటి ఆడబడుచుగా కట్నం అడగడానికి రాలేదు. నా పెనిమిటిని అరెస్ట్ చేసిన వాడి ప్రాణం కావాలి. నువ్వింక ఏడవక. ధర్మరాజు రక్తం నేల మీద పడితే 14 ఏళ్ల కరువు అంటారు. కాని నా చెల్లి కన్నీటి బొట్టు నేల మీద పడితే 100 ఏళ్ల దాకా మర్చిపోలేని తుఫాను వాడికి తెలిసేలా చేస్తాను. ఈ మట్టి మీద వట్టేసి చెప్తున్నా, వాడిని మట్టిలో కలిపాకే ఈడుకొస్తా. ఏంట్రా ఇది? ఒక్క అన్ననే తీసుకొస్తానంటే ఎంతమంది అన్నాలు వచ్చారు? చూడడానికి ఎంతమంది వచ్చారంటే ఏదైనా చేయడానికి ఇంకెంతమంది వస్తారో. అన్నయ్య, వీరు మన పర్సనల్ లాయర్. నమస్కారం. ఇతను మా వారికి అసిస్టెంట్. ఆగండి, లోపలికి ఎంతమంది పోతారు? లాపకే బాబు, అనవసరంగా ఊపిరాకిపోద్ది. మీరు వెళ్ళండి సార్. రాయలసీమ నుంచి దొరస్వామి రాజు సీతారామరాజుతోని ములాఖాత్ చేయడానికి వచ్చిండ్రు. ఆయనే అన్నయ్య. ఏమండి, మీరేం భయపడకండి. విషయం అంతా నేను అన్నయ్యకి చెప్పాను. అన్నయ్య మిమ్మల్ని ఎలాగైనా బయటికి తీసుకొస్తాడు. ఇంకేం ఆలోచించకండి. రండి. నేను తప్పప్పుల గురించి మాట్లాడడానికి రాలేదు. నిన్ను నిర్దోషిగా బయటికి తీసుకెళ్ళడానికి వచ్చాను. వద్దు బావా, నన్ను బయటికి తీసుకెళ్లొద్దు. ఆ సింహాచలం సంగతి నీకు తెలీదు బావా. ఆ సంగతి నీకు తెలీదు. వాడి వెనక ప్రెస్ ఉండొచ్చు, పబ్లిక్ ఉండొచ్చు, ప్రభుత్వం ఉండొచ్చు, మొత్తం ప్రపంచమే ఉండొచ్చు. కానీ నీ వెనక దొరస్వామి రాజు ఉన్నాడు. నిన్ను బయటికి తీసుకెళ్తా. భయం అంటే ఏంటో ఆ సింహాచలానికి చూపిస్తాను. దమ్మా, చెల్లమని తీసుకెళ్ళండి. నమస్తే అన్న. ఏంటమ్మా, మీరు వస్తున్నారని తెలిసి అసెంబ్లీకి పోకుండా వచ్చానన్న. అదేంటి ఈ మధ్య టీవీలో ఎప్పుడు చూసినా అసెంబ్లీలో నిద్రపోతున్నావు? సెంటర్ లేసి నా బాడీకి బాగా పట్టింది. ఓటర్లు మెలకుగా ఉన్నారు, జాగ్రత్త. అలాగే నా నాలెడ్జ్ తో ఒక్క మాట చెప్తాను. ఏం అక్కర్లేదు. ఒక మనిషిని రాత్రి గాని పగాని ఒంటరిగా గాని గుంపుల్లో గాని బయట గాని లోపల గాని మర్డర్ చేస్తే ఎలా తప్పించాలో ఆలోచించండి. నా భావం నేను రిలీజ్ చేస్తాను. ఏంటి రిలీజ్ సార్? ఇది ఏమన్నా పాత సినిమా ప్రింట్ అనుకున్నారా? పోస్టర్ వేసి టకామని రిలీజ్ చేసేయడానికి. అతను బాంబ్ బ్లాస్టింగ్ కేసులో అరెస్ట్ అయ్యాడు. లా నాలెడ్జ్ ప్రకారం బయటకు తీసుకురావడం చాలా కష్టం. వాళ్ళంతా ఎవరు? పోలీసులు. ఎందుకున్నారు ఇక్కడ? నేరస్తులు పారిపోకుండా చూడడానికి. ఒరే, రాష్ట్రంలో ఎన్నో కోర్టులు, ఎన్నో జైళ్లు, లక్షలాది మంది పోలీసులు, లాయర్లు ఎందుకున్నారని? ఎవరి కోసం? తప్పు చేసేవాడు ఒకడున్నాడు కాబట్టి. తప్పు చేసిన ప్రతి వాడికి తప్పించుకోవడం తెలియకపోవచ్చు, కానీ నా భావన బయటకు తీసుకురావడం నాకు తెలుసు. ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉండగా చాలా కష్టం సార్. అవతల వాడిని కష్టపెట్టడం తెలిస్తే మనకేది కష్టం కాదు. అది వీళ్ళకి అర్థం కాదు. మా బావకు ఆపోజిట్ గా వాదించే ఆ పీపీ గాడి ఇల్లు ఎక్కడ? ఎవరండి మీరు? ఏంటి ఇదంతా? ఎందుకు వచ్చారు? రాయలసీమ దొరస్వామి రాజన్న పంపించాడు. నువ్వు రేపు కోర్టులో సీతారామరాజన్న కేసు వాదించకూడదు. జడ్జి ఏమడిగినా నువ్వు అవును కాదు అని మాత్రమే చెప్పాలి. ముక్క తేడా వచ్చిందో ముక్కలు ముక్కల కింద నరికేస్తా. వీడి పెళ్ళం పిల్లల్ని లాక్కురండి. లోపలికి వెళ్దాం పదన్నా, ఏం జరుగుతుందో కళ్ళారా చూడొచ్చు. జరిగింది మంచికే, జరుగుతోంది మంచికే, జరగబోయేది మంచికే. ఇలాంటి కేసులు చాలా చూసావయ్యా. ఆర్డర్ వేసేసావు ఇక్కడ, వాడు వాదిస్తున్నాడంతే, నువ్వు వెళ్ళి చూడు. సరే. ఏయ్, అన్నా, ఆ జడ్జి ముందు బట్టన్ వేసుకుని వెళ్ళు, లేకపోతే 50 రూపాయలు ఫైన్ వేస్తారు. యువర్ ఆనర్, నేనెందుకు వాదించాలి? నేను వాదించాల్సినంత విషయం ఇందులో ఏముంది? పోలీసులు ఎఫ్ఐఆర్ రాశారు, కేసు బుక్ చేశారు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు కేసు అప్పచెప్పారు. మరెందుకు ఆయన వాదించట్లేదు? ఎనీ అబ్జెక్షన్? అన్నం తినడానికి కూడా ఆరక్షణం తీరిక లేని నా క్లయింట్ ని తీసుకొచ్చి గంటల తరబడి బోన్లో నిలబెట్టి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు మౌనంగా ఉన్నారంటే కారణం ఏమిటి? ఆయన ఏమైనా అడగమనండి. ఎనీ క్వశ్చన్స్? నో సార్. ఏం పేరు? చిన్న దొరస్వామి రాజు.
ఏయ్ నా చెల్లి నా పేరు పెట్టిందిరా ఆ? అన్నయ్య పేరు పెట్టింది ఈ రోజు చాలా మంచి రోజమ్మా. నీ మొగుడు నా బావ వస్తున్నాడు, మీ నాన్న వస్తున్నాడు రే. ఎండలు ఎందుకు ఇక్కడ? కాబట్టి న్యాయాన్యాయాలు ఆలోచించి తీర్పు చెప్పవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. పిపి గారు, ఎస్ సార్. ఎనీ క్వశ్చన్స్, నో సార్. ఎనీ క్రాస్ ఎగ్జామినేషన్? నో సార్. సో జనార్దన్ గారు, ఎవ్రీథింగ్ క్లియర్ ఫ్రమ్ యువర్ సైడ్? క్లియర్ సార్, 100% క్లియర్ సార్. న్యాయాన్యాయాలు విచారించిన మీదట సీతారామరాజు అనే ఈ వ్యక్తి మీద మోపబడ్డ నేరాలు రుజువు కానందున ఇతన్ని సార్ మీరు తప్పు చేస్తున్నారు మీరు. లేదో ఏం డీసీపీ గారు, వాట్ ఇస్ దిస్? సారీ సార్, ఒక కేసు జరుగుతుండగా ఇంకో కేసును తీసుకొచ్చినందుకు నన్ను క్షమించాలి. ఇట్స్ ఆల్ రైట్. థ్యాంక్ యూ సార్. హీఈస్ వెరీ డేంజరస్ మ్యాన్ సార్. ఐఎమ్ ఏ డేంజరస్ మ్యాన్. యా తప్పు చేస్తున్నారు మీరు. లేదో నేను కరెక్ట్ చేస్తున్నాను. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఏం చేస్తారు సార్? ఇదిగో తప్పట్లు కొట్టాను, విజిల్ వేసాను, నాకేం కొలతో చేస్తాను సార్. ఇదిగో కూర్చున్నా, నుంచున్నా, పడుకున్నా, ఏం చేస్తారండి? కానూన్ కా హాత్ బహుత్ లంబా హై. కానూన్ కా హాత్ బహుత్ లంబా హై. నై బహుత్ చోటా హై. లంబా హై. చోటా హై. సార్ మీరేం చేస్తారు నాకు తెలుసు సార్. ఏం తెలుసు నీకు? ఫస్ట్ లోపల నుంచి రివాల్వర్ తీస్తారు, తీసా, అందులో బుల్లెట్ ఉన్నా లేదు చూసుకుంటారు, చూసా, దాన్ని ఏం చేస్తారు? ఏం చేసా? నా ముఖం వంక చూసి దగ్గర నొక్కుతారు. నేను అన్నీ ఇలా కూర్చుంటాను, ఆ గుండెలు నీ గుండు తగులుతుంది, ఇటు గుండు బద్దలైపోద్ది, మీరేమో ఫైరింగ్ మిస్ అయింది అంటారు. అంతేనా బాబాయ్? కేసు కొట్టేస్తారా? జడ్జి గారు, నేనే ఆ నేరం చేశాను సార్. నాకు శిక్ష విధించండి సార్, జైలుకి పంపండి సార్, ప్లీజ్ సార్. అమ్మతోడు నేరం చేశాను సార్, ప్లీజ్ సార్. సీతారామరాజు గారు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు తెలుసా? ఏయ్, చూప్ చూప్, నేను తెలుగు ఉండే మాట్లాడుతున్నాను, నాకంతా తెలుసు సార్. ఇది కోర్టు సార్, మీరు జడ్జి సార్, ఇతను పీపీ సార్, ఇతను డిఫెన్స్ లాయర్ సార్. సింహాచలం చేతిలో 3 రివాల్వర్ ఉంది సార్, అందులో బుల్లెట్ ఉంటాయి సార్. డిషు సార్, ప్లీజ్ సార్, నన్ను జైలుకి పంపించండి సార్, ప్లీజ్ సార్. సింహాచలం ఈజ్ ఏ డేంజరస్ పర్సన్. ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చే వరకు సీతారామరాజుని వారం రోజుల పాటు రిమాండ్ లో ఉంచవలసిందిగా ఆదేశిస్తున్నాను. రండి, సింహాచలం వచ్చేస్తాడు. తొందరగా రండి, తొందరగా నన్ను జైల్లో పెట్టండి. రండి, డ్రైవర్, కీప్ స్టార్టింగ్. మొత్తం నేరాలతో పాటు కారు బ్లాక్ ఎక్కండి, ఈ డ్రైవర్, కీప్ స్టార్టింగ్. బావా, సింహాచలం వచ్చేస్తున్నాడు, నన్ను చంపేస్తాడు. బావా, సింహాచలం సంగతి నీకు తెలియదు బావా, నన్ను జైలుకి చేర్చబెట్టారు. నేను జైల్లోనే ఉంటాను, నేను బయటికి రాను, జైల్లోనే ఉంటాను. అన్నా, వాడేనన్నా సింహాచలం? వాట్స్ హ్యాపెనింగ్? డోంట్ వరీ సార్, ముందు బయటికి రండి సార్. కాలు ఇరుక్కుపోయింది, బయటికి రావట్లేదు, ప్లీజ్.
ఎరా ఉత్తర భారతదేశం ప్రయాణం చేసి వచ్చిన వాడిని వెళ్ళి ఏం చూసావయ్యా అని అడిగితే కాశీ చూశాను, వారణాసి చూశానంటాడు. దక్షిణ భారతానికి వెళ్ళిన వాడిని ఏం చూసావయ్యా అని అడిగితే కన్యాకుమారి చూశాను, భద్రాచలం చూశాను గొప్పగా అంటాడు. ఇప్పుడు మనం రాయలసీమ నుంచి హైదరాబాద్ చూడ్డానికి వచ్చాం. ఊళ్ళో నువ్వు అక్కడ ఏం చూసావని అడిగితే నువ్వేం చెప్తావు? హుస్సేన్ సాగర్ లో బుద్ధుడు చూసాను చెప్తా అన్న. చా. నువ్వు అన్నా చార్మినార్ చూసానని చెప్తా అన్నా. మరి నువ్వు గోల్కొండ కోట చూసినని ఆ, నువ్వు ఫిలిం సిటీ చూసినానని చెప్తా అన్నా. అడచి అవన్నీ గొప్ప కాదురా, అవన్నీ ఉన్న చోటే ఉంటాయి. నన్ను అడగండి, నేను చెప్తా. అన్నా మరి నువ్వేం చూసినావన్నా? ఒక మగాణ్ణి చూశారని చెప్తా. చిరత పులి లాంటి దొరసామి రాజు ముందు నిలబడగలిగిన ఒక సింహాన్ని, సింహాచలాన్ని చూశానని గర్వంగా చెప్తా. మన డీసీపీ సింహాచలం ప్లీజ్ కమాండ్ డయల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. మై డియర్ ఫ్రెండ్స్, జడ్జిగా నా 20 ఏళ్ల సర్వీసులో ఏ నేరస్తుడు కూడా నేను నేరం చేశాను అని కోర్టులో ఒప్పుకోలేదు. అలాంటిది మన డీసీపీ సింహాచలం క్రిమినల్ సీతారామరాజు చేత నేరం ఒప్పుకునేలా చేయటమే కాకుండా న్యాయస్థానాన్ని నన్ను కూడా కాపాడాడు. Hats off to you, సింహాచలం. సింహాచలం ప్లీజ్. అందరికీ నమస్కారం. సార్, ఇది నా గొప్పతనం కాదు. ఒక క్రికెట్ మ్యాచ్ గెలవాలంటే ఒక ప్లేయరే బాగా ఆడితే సరిపోదు. 11 మంది ప్లేయర్స్ బాగా ఆడితేనే మ్యాచ్ గెలవగలుగుతాం. అలాగే నాతో పాటు నా సబార్డినేట్స్, నా సుపీరియర్స్, నా అసిస్టెంట్స్ అందరి సమిష్టి కృషితోటే ఈ సిటీలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయగలుగుతున్నాం. ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉన్నట్టే నా విజయం వెనుక నా భార్య ఉంది. ఎందుకంటే నా భార్య భయస్తురాలు కాదు, ధైర్యవంతురాలు. లాస్ట్ ఇయర్ నాకు కరీంనగర్ ఫారెస్ట్ కు ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఎటు వెళుతున్నామో కరీంనగరా అని అడగలేదు. అడవికి వెళుతున్న రాముడు వెంట వచ్చిన సీతల నాతో కరీంనగర్ ఫారెస్ట్ కు వచ్చింది. అంతేగాని కరీంనగరా, అక్కడ అన్నలుంటారంట, మందుపాత్రలుంటాయంట, మనకెందుకంటే ఈస్ట్ గోదావరో వెస్ట్ గోదావరో ట్రాన్స్ఫర్ చేయించుకొని హాయిగా ఉందామని నాకు పిరికి మందు నూరిపోయలేదు. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. కొంతమందికి బాధ కలిగినప్పుడు ప్రశాంతత కోసం గుడికి వెళ్తారు, బోర్ కొడితే సినిమాలకు వెళ్తారు. కానీ నేను మాత్రం బాధ కలిగినా బోర్ కొట్టినా నా ఇంటికే వెళ్తాను. నాకే సమస్య వచ్చినా నా భార్యతోనే షేర్ చేసుకుంటాను. తను నాకు ఫ్రెండ్ లా గైడ్ చేస్తుందే తప్ప ఏనాడు నన్ను డిసప్పాయింట్ చేయలేదు. గుడ్ గుడ్ గుడ్. సింహాచలం గారి మిసెస్ ని వేదిక మీదకి వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. కమాన్. సభకు నమస్కారం. నా భర్త సింహాచలం గారు చెప్పిందంతా అబద్ధమండి. నేనాయన మొదటి భార్యని కాదు, రెండవ భార్యని. ఆయన మొదటి భార్య డ్యూటీ. నా భర్త యూనిఫామ్ వేసుకోకపోతే తన ఒక్క కుటుంబాన్నే కాపాడాలనే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అదే యూనిఫామ్ వేసుకుంటే ఎన్నో లక్షల కుటుంబాన్ని కాపాడారన్న గౌరవం ఉంటుంది. లా అండ్ ఆర్డర్ ఎక్కడ సక్రమంగా మెయింటైన్ అవుతుందో అదే నా భర్త అడ్రస్ అని సగర్వంగా చెప్పుకుంటాను. ఇంతమంది మెచ్చుకునే ఇంత గొప్ప స్థానంలో నా భర్త ఉన్నప్పుడు ఒక భార్యగా ఇంకేం కావాలండి? ఇలాంటి భర్త దొరకడం నిజంగా నా అదృష్టం. ఎక్సలెంట్ ఎక్సలెంట్. అయితే ఈ అవార్డు మీ ఇద్దరిది.